విభిన్న మతాలు వర్గాలకు వేదికైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దక్కించుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. బీసీలు, మైనారిటీలు, క్రిస్టియన్లు, ఎస్సీలతో పాటు నార్త్ ఇండియన్ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. రైల్వే ఓటర్లు కూడా ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన లష్కర్ సీటును కాపాడుకునేందుకు తపన పడుతుండగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్లో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ ఎత్తున వేస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలుపు అంచుల వరకు వెళ్లిన బీఆర్ఎస్ ఈసారి లష్కర్ ను సొంతం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి 3 సిట్టింగ్ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్లు పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాంపల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్, అంబర్పేట్, ముషిరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాలున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క నాంపల్లి తప్ప మిగిలిన అన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే విజయాన్ని సాధించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 18,93,647 మంది ఓటర్లుండగా 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 61,766 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ పై ఘన విజయాన్ని సాధించారు. ఆ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి 3,84,248 ఓట్లు రాగా సాయి కిరణ్ కి 3,22,666 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కి 1,73,229 ఓట్లు పోలయ్యాయి. సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డికి ఇక్కడ గెలుపు సవాల్గా మారనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చోటు చేసుకున్న మార్పుల వల్ల బండి సంజయ్ అధ్యక్ష స్థానం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన కిషన్ రెడ్డి సారథ్యంలోని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా 8 సీట్లు గెలిచారు. ఆ తర్వాత వస్తున్న లోక్సభ ఎన్నికలు కావడం, ఇండియా కూటమి ఏర్పడిన నేపథ్యంలో ఎన్ని ఎక్కువ స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి అంత కలిసి వచ్చే అవకాశం ఉండటంతో ఒక్క సీటును కూడా వదులుకోవాలనుకోవడం లేదు. అయితే కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, మోదీకి ఉన్న చరిష్మా ఈసారి కిషన్ రెడ్డిని గట్టెక్కిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నార్త్ ఇండియన్ ఓటర్లు కూడా బీజేపీ పై చూస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటే విక్టరీ పక్కా అంటున్నారు. అలాగే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మంచి జోష్ మీద ఉంది. దీంతో గతంలో చేజరిన ఈ స్థానాన్ని మళ్లీ గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటనలు చేస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలో ఇప్పటికే కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో తామంటే నమ్మకం ఏర్పడిందని ఈసారి కాంగ్రెస్ ను ఆదరించడం పక్కా అంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలను సవాల్గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ కే టికెట్ కేటాయించారు. ముస్లిం మైనారిటీల ఓట్లతో పాటు క్రిస్టియన్, బీసీ, ఎస్సీ ఓట్లు తమకి అనుకూలంగా పడతాయన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. అయితే రైల్వే ఓటర్లపై దృష్టి పెడితే భారీ మెజారిటీ సాధించవచ్చన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలంతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కసితో పనిచేస్తుంది. ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగారు. తమ ప్రభుత్వ హయాంలో షాదీ ముబారక్ అందజేశామని, ముస్లిం మైనారిటీలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించామని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ గెలిచే ఎంపీ సీట్లలో మొదటిది సికింద్రాబాదేనంటూ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా మైనారిటీల మద్దతు తమకే ఉంటుందని పేర్కొంటున్నారు. అటు సిట్టింగ్ స్థానం తమదేనని కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.